కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రాజకీయ భవిష్యత్తు స్టేట్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తుడిగా పేరొందిన అద్దంకి దయాకర్ కు ఇప్పటిదాకా పదవి రాకపోవడం పలు అనుమానాలకు దావితీస్తుంది. ఎన్నికల వేళ అద్దంకి టికెట్ కన్ఫర్మ్ అని వార్తలు రావటం, తీరా నామినేషన్ టైంకు అద్దంకిని పక్కన పెట్టి కొత్త వారిని తెరపైకి తేవటం కామన్ అయిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో పాటు మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల వరకు కూడా ఇదే జరిగింది. మునుగోడు ఉప ఎన్నిక టైంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పరుష పదజాలంతో అద్దంకి దయాకర్ విమర్శించారు. ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసిన వెంకటరెడ్డి తమ్ముడు రాజగోపాల్ రెడ్డి మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. అద్దంకి దయాకర్ వ్యాఖ్యలను మనసులో పెట్టుకున్న కోమటిరెడ్డి బ్రదర్స్ ఆయనకు పదవి రాకుండా చేస్తున్నారన్న ప్రచారం కొనసాగుతోంది. అటు కోమటిరెడ్డి బ్రదర్స్ ఒత్తిడికి సీఎం రేవంత్ కూడా తలొగ్గారని, అందుకే దయాకర్ కు ఎలాంటి పదవి రావడం లేదని సమాచారం. మరి ఈ బ్రేకింగ్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి, రేవంత్ రెడ్డికి అతి సన్నిహితుడిగా పేరొందిన అద్దంకి దయాకర్ కు ఎందుకు పదవి రావడం లేదు? ఎగ్జాక్ట్లీ అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా తుంగతుర్తి బరిలో అద్దంకి దయాకర్ ఉండబోతున్నాడు అని కూడా ఎప్పటి నుంచో చర్చ జరిగింది. యాక్చువల్ గా ఆయనకు రావాల్సిన టికెట్ తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రావాలి. కానీ రాజకీయ పరిణామాలు, కొన్ని అనూహ్య పరిమాణాల వల్ల చాలా రాజకీయ పరిణామాలను కూడా చేంజ్ అయింది. గతంలో మున్నుగోడు ఎన్నికల సభలో అద్దంకి దయాకర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి కొంత ర్యాష్ గా మాట్లాడినట్టు కూడా మాట్లాడిండు. పరుష పదజాలంతో మాట్లాడిండు. అంటే ఉండు లేకపోతే పార్టీలో నుంచి అనే మాట్లాడడం జరిగింది. ఆ నేపథ్యంలోనే కోమటిరెడ్డి దయాకర్ పైన కక్ష సాధింపు చర్యలకు ఇవన్నీ చేస్తున్నాడు, అడ్డం పడుతున్నాడు అద్దంకి పదవి అని కూడా పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతా ఉంది ఎప్పటి నుంచో కూడా. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అదే జరిగింది. ఎమ్మెల్యే కోటాలో ఖచ్చితంగా బల్మూరి వెంకట, అదే విధంగా అద్దంకి దయాకర్ పేరు గట్టిగా వినిపించింది. ఒకనొక సమయంలో ఖచ్చితంగా ఎమ్మెల్సీ పదవి అద్దంకి దయాకర్ ఇవ్వబోతున్నారు బల్మూరితో పాటు అని కూడా వార్తలు వచ్చినాయి. సో లాస్ట్ చివరి మినిట్ లో కూడా ఆ ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికవ్వడం, ఇదంతా కూడా లాస్ట్ చివరి తెలిసిన మహేష్ కుమార్ గౌడ్ కి అక్కడ ఎమ్మెల్సీగా నియమించడం జరిగింది. సో రీసెంట్ గా ఎమ్మెల్సీ ఎన్నికల అక్కడ ఉన్నటువంటి ఆ పరిణామాలు చూస్తుంటే మనకు. సో గతంలో తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ ఆశించిండు. దాని తర్వాత అద్దంకి దయాకర్ కు కాకుండా మందుల సామ్యాలకి, బీఆర్ఎస్ నుంచి వచ్చినటువంటి కాంగ్రెస్ లో చేరినటువంటి మందుల సామ్యాలకి ఇచ్చిండ్రు. సో ఆయన తుంగతుర్తి నియోజకవర్గంలో గెలిచిండు. సో గెలవడం ఇదంతా ఒక ఎత్తు అయితే, దయాకర్ కు అసెంబ్లీ టికెట్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ టికెట్ల వరకు, అంటే ఎమ్మెల్సీ పదవి వరకు చాలా అన్యాయం జరిగిందని కూడా ఆయన చాలా ఆవేదన వ్యక్తం చేసిండు. పార్టీలో సముచితమైన స్థానం కల్పించడానికి, ఇంకా పెద్ద పదవి ఇవ్వడానికి నాకు ఎమ్మెల్సీ కావచ్చు, ఇటు ఎమ్మెల్యే టికెట్ కావచ్చు ఇవ్వలేదని కూడా ఆయన చాలా మీడియాలో కూడా మాట్లాడిండు. సో దీని తర్వాత చాలా అనుమానాలు వస్తున్నాయి. మరి వరంగల్ బరిలో అద్దంకి దయాకర్ ఉండబోతున్నాడు, లోక్సభ బరిలో ఉండబోతున్నాడు. ఖచ్చితంగా ఈసారి అధిష్టానం అద్దంకి దయాకర్ కు ఆ పెద్దపీట వేస్తుందని కూడా నమ్ముతున్నాడు. వరంగల్ లోక్సభ నుంచి ఆయన ఆశిస్తున్నాడు. మరి ఇస్తారా ఇవ్వదా అనే అంశాల గురించి అయితే మనం కొద్ది రోజుల్లో లోక్సభ నోటిఫికేషన్ రాబోతుంది. దీని తర్వాత పార్టీ వచ్చే అవకాశం ఉంది దీని మీద. సో మొత్తానికి ఇటు తుంగతుర్తి అసెంబ్లీ టికెట్ దగ్గర నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎమ్మెల్యే కోటాకి సంబంధించిన అక్కడే అన్యాయం జరిగింది. తుంగతుర్తి టికెట్ విషయంలో కూడా అన్యాయం జరిగింది. సో ఇప్పుడు వరంగల్ లోక్సభ ఆశిస్తున్నాడు అద్దంకి దయాకర్. ఇస్తాడు మోస్ట్లీ వరంగల్ లోక్సభ నుంచి అద్దంకి దయాకర్ బరిలో ఉండబోతున్నాడు అని చర్చ జరుగుతుంది. మరి ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనసులో పెట్టుకొని ఇవంతా కూడా టికెట్ రానికుండా చేస్తున్నాడు, లేకపోతే ఎమ్మెల్సీ ఇవ్వకుండా చేసిండు అనేది ఒక చర్చ. సో పొలిటికల్ సర్కిల్ లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది దీని మీద. ఖచ్చితంగా ఏదైతే మునుగోడు ఉప ఎన్నికల టైంలో దయాకర్ అన్న మాటలు మనసులో పెట్టుకొని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అదే విధంగా కావాలని చేస్తున్నాడు, అద్దంకి పదవికి అడ్డుపడుతున్నాడు అని కూడా చర్చ జరుగుతా ఉంది. చాలా మంది మాట్లాడుకుంటున్నారు దీని గురించి. సో దీని మీద పెద్ద ఎత్తున ఇంకా ఇప్పుడు లోక్సభ ఎన్నికల తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. వరంగల్ లోక్సభ బరిలో ఉంచుతారా, లేకపోతే మరి రాజ్యసభ ఉంది, నెక్స్ట్ రాజ్యసభ ఏమైనా ప్లాన్ చేస్తున్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. ఒకవేళ లోక్సభ కాకపోతే రాజ్యసభ అన్నట్లుగా కూడా మాట్లాడుతున్నారు. చూడాలి ఎలాంటి పదవి ఇవ్వబోతున్నారు, లోక్సభ బరిలో ఉంటారో లేదా అనే అంశాల గురించి. భార్గవ్, మరి అయితే దయాకర్ పై కోమటిరెడ్డి బ్రదర్స్ కక్ష కట్టారన్న వాదన వినిపిస్తుంది కదా, మరి ఇందులో నిజం ఎంత ఉంది? ఎగ్జాక్ట్లీ ఆయన మునుగోడు ఉప ఎన్నికల టైంలో దయాకర్ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేసిండు. అంటే రాజ్ గా మాట్లాడడం, పరుష పదజాలంతో మాట్లాడడం, అంటే పార్టీలో ఉండు లేకపోతే ఈ లైన్ నుంచి కొంత రాజ్ గా మాట్లాడడం జరిగింది. ఇదే మాటల్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి మనసులో పెట్టుకొని అద్దంకి పదవికి అడ్డుపడుతున్నాడనే వార్తలు
పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతా ఉన్నాయి ఎప్పటి నుంచో కూడా. సో మనం కూడా మాట్లాడినాం దయాకర్ తో ఆఫ్ ది కెమెరా మాట్లాడినప్పుడు కూడా ఆయన కూడా అదే చెప్పిండు. కొంతమంది శక్తులు అడ్డుపడుతున్నాయి నా పదవికి, కొంత అంటే ఉప ఎన్నిక టైంలో నేను నోరు జారడం వల్ల నా మీద కొంతమంది కావాలనే నల్గొండకు సంబంధించిన కీలక నాయకులందరూ కూడా నా మీద కక్ష కట్టి ఇలాంటి నా పదవికి అడ్డం పడుతున్నారు. ఖచ్చితంగా అధిష్టానానికి కూడా తెలుసు, కాకపోతే రేవంత్ దృష్టికి కూడా వెళ్ళింది. కాకపోతే రేవంత్ ఆయన రిస్క్ తీసుకోలేదు. కాకపోతే నా పేరైతే లిస్ట్ లో ఉన్నది, ఏఐసిసి కూడా పంపించిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఆ లిస్ట్ లో మరి ఏఐసిసి ఆ పెద్దలతో ఎవరు మాట్లాడారు, ఎవరు గ్యామ్లింగ్ చేశారు, ఎవరు లాబింగ్ చేశారు, ఇవన్నీ తేలాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా నాకు అన్యాయం జరిగింది. ఆ నల్గొండ ప్రాంతంలో ఉన్న కీలక నేతలు ఖచ్చితంగా నన్ను నా పదవికి అడ్డం పెడుతున్నారని కూడా ఆయన గతంలో వేరే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మనతో కూడా మాట్లాడడం జరిగింది. లోక్సభ ఎన్నికల్లో మరి అద్దంకి దయాకర్కి పెద్దపీట వేస్తారా లేదా అనే అంశాల గురించి మనం వేచి చూడాలి. మొత్తానికి ఈ ఈక్వేషన్స్ అన్ని చూస్తుంటే ఖచ్చితంగా అద్దంకి దయాకర్ ను పక్కన పెడుతున్నారు. దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాత్ర ఉన్నది అనేది చాలా మంది మాట్లాడుకుంటున్నారు. పొలిటికల్ సర్కిల్ లో కూడా చర్చ జరుగుతా ఉంది. సో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది లోక్సభ ఎన్నికల తర్వాత. ఒకవేళ టికెట్ కేటాయించకపోతే వరంగల్ లోక్సభ కేటాయించకపోతే దయాకర్ కి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటది. భవ్య, మరి కోమటిరెడ్డి బ్రదర్స్ ఒత్తిడికి రేవంత్ తలొగ్గారా? అంటే అందుకోసమే దయాకర్ కు పదవిపై లైట్ తీసుకుంటున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. మరి దీని సంగతి ఏంటి? అంటే రేవంత్ ఖచ్చితంగా రేవంత్ కి ప్రధాన అంచెడిగా ఉన్నాడు అద్దంకి దయాకర్. ఆప్త మిత్రుడు, అంటే అత్యంత సన్నిహితుడు కూడా అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ పేరు లిస్ట్ లో ఏఐసిసికి అంటే కాంగ్రెస్ పెద్దలకు పంపించినప్పటికీ కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఎవరైతే ఇప్పటి వరకు చెప్పినటువంటి కోమటిరెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా కక్ష కట్టి కోమటిరెడ్డి బ్రదర్స్ వాళ్ళ మాటలే నెగ్గేలా కూడా అక్కడ జరిగింది, అంత లాబింగ్ జరిగిందని కూడా చాలా మంది మాట్లాడుకుంటున్నారు. చాలా మంది పొలిటికల్ సర్కిల్ లో కూడా చర్చ జరిగింది. సో రేవంత్ కూడా దీన్ని లైట్ తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఎందుకంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాజీ మంత్రి, ఇప్పుడు ప్రస్తుత మంత్రి ఆయన. సో నల్గొండ పార్లమెంట్ మొత్తం కూడా ఆయన చేతుల్లో ఉంటది కాబట్టి, వాళ్ళు చాలా కీలకంగా ఉంటారు కాబట్టి నల్గొండ ప్రాంతంలో మరి పదవి ఇవ్వాలా వద్దా అనే అంశాల గురించి కూడా ఈయన కూడా చర్చ జరిపిండు. సో అద్దంకి అడ్డం పడుతున్నారని కూడా చాలా రోజుల నుంచి కూడా ఇదే చర్చ జరుగుతా ఉంది. ఖచ్చితంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారని కూడా ఆయన కూడా ఆఫ్ ది కెమెరా కొంతమంది మీడియా మిత్రులతో చెప్తున్నట్టు కూడా సమాచారం ఉంది. మరి చూడాలి, లోక్సభ ఎన్నికలు వస్తే మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి దయాకర్ కి పెద్దపీట వేస్తాడా లేరా, ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు చాలా పెద్ద ఎత్తున అంటే గతంలో ఓడిపోయాడు తుంగతుర్తి నుంచి, ఈసారి ఇస్తే ఖచ్చితంగా గెలిచే నాయకుడు కూడా. సరే నియోజకవర్గంలో ఎవరు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది తుంగతుర్తి నుంచి, కానీ టికెట్ నుంచి తప్పియడంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పాత్ర ఉందనేదని రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతా ఉంది. అద్దంకి దయాకర్ కూడా చాలా సానుకూలంగా స్పందించింది దీని మీద. నాకు పార్టీ పెద్దపీట వేస్తుంది, ఎమ్మెల్సీ ఇవ్వకపోతే ఏంటి, ఎమ్మెల్యే ఇవ్వకపోతే ఏంటి, ఖచ్చితంగా నాకు ఇంకా వేరే పెద్ద పదవి ఇవ్వబోతున్నా అనుకుంటున్నా, అందుకనే నాకు ఇది ఇవ్వలేదు అనుకుంటా. సో నాకు పార్టీ నన్ను ఖచ్చితంగా ఆదుకుంటుంది అనే, ఇంకా పార్టీ సానుభూతి పరులుగా ఆయన ఉన్నాడు, ఇంకా పార్టీని నమ్ముతూ ఉన్నాడు. వేరే ఆప్షన్ అంటే పార్టీ మారుతున్నారు, పార్టీ మారబోతున్నారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. అవన్నీ కొట్టిపడేస్తున్నారు అదేం లేక ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటా. కాకపోతే లోక్సభ ఎన్నికల వరకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని మీద మనం కూడా వేచి చూడాలి. ఎందుకంటే ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన నాయకుడు ఆయన, చాలా బలంగా ఉన్నాడు తుంగతుర్తి నియోజకవర్గంలో. కాబట్టి దయాకర్ కి లోక్సభ బరిలో నుంచి ఈసారి దింపబోతున్నారు, లోక్సభ బరిలో దయాకర్ ని పెట్టబోతున్నాడు అనే అంశాల గురించి కూడా చర్చ జరుగుతా ఉంది. మరి ఒకవేళ ఈ సిచ్యువేషన్స్ లో లోక్సభ బరిలో ఒకవేళ వరంగల్ నుంచి తప్పించే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో వీళ్ళ వల్లనే ఖచ్చితంగా అద్దంకి పదవి రాకుండా పోతుందని పొలిటికల్ సర్కిల్ లో చర్చ జరుగుతుంది. చూడాలి ఏం జరగబోతుందో, మనకి లోక్సభ తర్వాత చూడాల్సి వస్తుంది. ఇప్పుడు అద్దంకి దయాకర్ ని మరి ఇవన్నీ చూస్తుంటే కనుక రాజ్యసభకే నేరుగా పంపించే ఆలోచనలు ఏమన్నా ఉన్నట్టు కనిపిస్తుందా? ఎగ్జాక్ట్లీ, అంటే రాజ్యసభకి పంపించకపోవచ్చు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్లుగా ఉన్నారు చాలా మంది. మాజీ హనుమంతరావు కూడా ఉన్నారు రాజ్యసభ బరిలో, ఆయన ఉండబోతున్నారు. రాజ్యసభ ఖచ్చితంగా హనుమంతరావుకి ఇవ్వబోతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతా ఉంది. రాజ్యసభ అనేది అంత ఆషామాషి కాదు కాబట్టి, మరి దయాకర్ ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా రాజ్యసభ బరిలో ఇటు విహెచ్ నుంచబోతున్నారు, ఆయనని రాజ్యసభ ఇవ్వబోతున్నారు అనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో జరుగుతా ఉంది. అదే జరగబోతుందని కూడా సమాచారం. మనకి దయాకర్ కి కేబినెట్ ర్యాంక్ ఏమైనా పదవి పోతున్నారో, లేకపోతే మరి
వరంగల్ లోక్సభ బరిలో ఉంచుతారా అనే అంశాల గురించి మనకు క్లారిటీ రావాల్సి ఉంది. రాజ్యసభ విషయానికి వచ్చినట్లయితే హనుమంతరావు వీఎస్ కి ఇచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. రాజ్యసభ ఖచ్చితంగా దయాకర్కి వచ్చే పరిస్థితి లేదని గాంధీ భవన్ వర్గాల్లో ఇటు రాజకీయ విశ్లేషకుల్లో చర్చ జరుగుతా ఉంది. సో ఇదే జరగబోతా ఉంది. లోక్సభ అనేది చాలా కీలకమైన పరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పెద్దల సభకు పంపించే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ యోచిస్తున్నది. దయాకర్ విషయంలో అసెంబ్లీలో ఆయన చూడడానికి కోమటిరెడ్డి బ్రదర్స్ ఇష్టపడట్లేదని కూడా సమాచారం ఉంది. చాలా మంది పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే మమ్మల్ని ఒకనొక సమయంలో దూషించినటువంటి దయాకర్ ను మాతో పాటు సముచితమైన స్థానం కల్పించొద్దు, అసెంబ్లీలో ఆయన చూడొద్దు. సో రాష్ట్రంలో ఆయన క్రియాశీలకంగా పనిచేసే ఉద్దేశం లేదు, అట్లా ఉండకూడదు అనే దిశగా కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ప్రయత్నాలు చేస్తున్నారని కూడా ఒక చర్చ ఉన్నది పొలిటికల్ సర్కిల్లో. మరి దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా ఆయన రాష్ట్ర స్థాయిలో పొలిటికల్ గా తిరగనివ్వకుండా నాకు తెలిసి లోక్సభ బరిలో దింపే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. రెండో పాయింట్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వరంగల్ లోక్సభ బరిలో లేకపోతే మరి ఎలాంటి పెద్దపీట వేస్తారనే అంశాల గురించి కూడా వేచి చూడాలి. దీంట్లో ఇంకొక చర్చ కూడా నడుస్తా ఉంది. పిసిసి అధ్యక్ష పదవి అనేది ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. లోక్సభ ఎన్నికల తర్వాతనే పిసిసి అధ్యక్ష పదవి అది అంటే వేరే వాళ్ళకి ఇచ్చే పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతానికి సీఎం రేవంత్ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు. లోక్సభ ఎన్నికల తర్వాత ఈ పిసిసి అధ్యక్ష పదవి ఎవరైతే పిసిసి ప్రెసిడెంట్ మార్పు ఉంటది. ఒకవేళ పిసిసి రేస్ లో కూడా అద్దంకి దయాకర్ ఉన్నాడని కూడా ఒకనొక చర్చ జరిగింది. మరి పిసిసి ఇస్తారా, లోక్సభ బరిలో ఉంచుతారా, ఇటు రాజ్యసభ ఇస్తారా అనే అంశాల గురించి మనకు లోక్సభ ఎన్నికలు దాటిన తర్వాత ఒక క్లారిటీ రానుంది. పిసిసియా, లోక్సభనా, రాజ్యసభనా. సో చూడాలి, మనం దీని గురించి ఆలోచించాలి. అంటే కొంత వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.